మరి మా కార్యకర్తలు అనుకుంటున్నారు చంద్రశేఖరరావు ఖతం అయిండు కాబట్టి ఆట మొత్తం అయిపోయిందని. ఆట అయిపోలే నాయన. ఆట సెమీఫైనల్స్ డిసెంబర్లో మనం గెలిచింది. ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ అమిత్ షా కెప్టెన్. నేను ఇప్పుడు అడుగుతున్న మా 4 కోట్ల తెలంగాణ బిడ్డల్ని, ఈ ఫైనల్స్ లో గుజరాత్ గెలుస్తుందా తెలంగాణ గెలుస్తుందా? తెలంగాణ గెలిపించుకునే బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ఈ ఆటలో గెలవలేనని తెలిసి, తెలంగాణలో సీట్లు రావని తెలుసుకొని పోలీసులను పంపించాడు. ఆయనకు మొదటి నుంచి అలవాటు ఉంది ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పెట్టి భయపెట్టేది. ఇక వాటి వల్ల కూడా కాలే, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా సోదరులని, మీ రేవంత్ అన్న పోలీసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు ఇట్లనే చేసిండు కదా. చెర్లపల్లికి చంచల్గూడకు పంపించిండు కదా, భయపెట్టాలని చూసిండు కదా. ఊకున్నావా? గోడకు బంతేసి కొడితే ఎంత వేగంగా పోయిందో అంతకంటే వేగంగా వచ్చి చంద్రశేఖరరావును పొందబెట్టినాం కదా. మరి ఇవాళ బీజేపీ నాయకులు చంద్రశేఖరరావు చేసినట్టే చేస్తారు. నేను మోడీ గారు ప్రసంగం విన్నా. ప్రసంగం మొత్తం నన్ను తిట్టనికనే కేటాయించిండా. ఏందుందా, నేను ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు అయింది. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద బాధ్యతలు చేసిన మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే ఆయన మాట్లాడాల్సింది ఏంది? యువకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు,